హలో అందరికీ! నా బంగారాన్ని చూపిస్తున్నాను చూడండి. ఏంటి బంగారాన్ని చూపిస్తా అని చెప్పేసి గోంగూర చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి ఇది అంత ప్రీషియస్ థింగ్ నాకు. లాస్ట్ సమ్మర్‌లో ఒక్కసారి తిన్నాను. ఈ సమ్మర్‌కి ఎప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉంటే లక్కీగా సెకండ్ టైమ్ కూడా తినబోతున్నాను. సో, మరి ఈ చెత్తంతా అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు బాల్కనీలో గోంగూర, మన నల్ల తోటకూర అంటే గ్రీన్ తోటకూర పెంచాలని ఎప్పటినుంచో కోరిక. అందుకే గోంగూర చూస్తే చాలు బాల్కనీలో ఎప్పుడు వాటిని పెంచేసుకోవాలా అని వెయిట్ చేస్తూ ఉంటాను. అందుకు కూడా ఒక రకంగా తెప్పించుకుంటా అనమాట. ఇవి ఎలాగో స్టెమ్స్ వాటర్‌లో పెట్టేస్తే ఆ పక్కనున్న చెత్తంతా రోజు రాలి పడుతూ ఉంటుంది. అందుకే నేనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నా అనమాట నీట్‌గా. వీటిని పెంచడము ఇట్లాగా బాటిల్స్‌లో ఈజీ థింగ్ కాదు, హార్డ్ థింగ్ కాదు అనమాట. సో, కొంచెం వాటర్ ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తూ ఉండాలి. నీట్‌గా మెయింటైన్ చేయాలి. సో, నేను 1 మంత్ బ్యాక్ తెచ్చుకున్న గోంగూర అనమాట. వాటర్‌లో పెడితే 2 స్టెమ్స్ సక్సెస్ అయ్యాయండి. 2 సక్సెస్ అయినా కూడా సక్సెస్ అయినట్టే బెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఎందుకంటే వీటిని ఎప్పుడో ప్యాక్ చేస్తారు. అందులో లేతవి, ముదురువి స్టెమ్స్ అన్ని రకాలు ఉంటాయి. సో, అవి మనకి 2 స్టెమ్స్‌కి రూట్స్ వచ్చాయంటే కూడా గుడ్ థింగే నాకైతే. తర్వాత నేనేంటంటే పుదీనా ఎప్పుడు తెచ్చుకున్నా కూడా షాప్ నుంచి ఇట్లా వేస్ట్ చేయననమాట. వాటర్‌లో పెట్టేసి రూట్స్ తెప్పించుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. వాటిని మళ్ళీ రూట్స్ వచ్చాక ఇలాగ సాయిల్‌లో అయితే రీప్లాంట్ చేస్తాను. నాకు మంచిగా నచ్చుతది. ఆ లీవ్స్ వస్తుంటే కూడా హ్యాపీగా అనిపిస్తది. సరే, నువ్వు నల్ల తోటకూర పెంచాలని కోరుకున్న దానివి ఎర్ర తోటకూర పెంచావేంటి అనుకుంటున్నారా? మరేం చేద్దాము, నాకు లాస్ట్ ఇయర్ నా మలయాళం ఫ్రెండ్ అనమాట. వాళ్ళ సైడు రెడ్ బెండకాయలు, రెడ్ తోటకూర తింటారంటే నాకు కొన్ని సీడ్స్ అయితే షేర్ చేసింది. అప్పటిదాకా నాకు నిజంగా తెలీదు ఎర్ర తోటకూర ఎగ్జిస్టెన్స్‌లో ఉంటుంది అని చెప్పి. సరేలే అని మనం నల్ల తోటకూర తినాలనుకుంటున్నాం. ఇక్కడ అస్సలు దొరకదనమాట మన గ్రీన్ తోటకూర. సరేలే ఏదో ఒకటి తోటకూర అయితే ఉంది కదా, అందులో రెడ్ అయితే ఏంటి, మన గ్రీన్ అయితే ఏంటి అని వేశాను. నిజంగా మంచి క్రాప్ అయితే వచ్చింది నాకు 3 మంత్స్‌లోనే లాస్ట్ ఇయర్. సో, సేమ్ సాయిల్ నేను యూజ్ చేశాను. అందుకనే అందులో సీడ్స్ పడిపోయి ప్రతి కుండీలోనూ అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క వచ్చాయి. సో, ఈ 2 పాట్స్‌లో మాత్రం నేను రీసెంట్‌గా ఇండియా వెళ్ళినప్పుడు మన గ్రీన్ తోటకూర, రెడ్ తోటకూర 2 అవి కొన్ని, ఇవి కొన్ని తెచ్చి వేశాను. 2 ఎట్ ఏ టైమ్ వేశాను. కానీ గ్రీన్ తోటకూర అలాగే ఉండిపోయింది. ఈ రెడ్ తోటకూర చూడండి హార్వెస్ట్‌కి ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా నేను మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు పాలకూర సీడ్స్ కూడా తెచ్చాను. కానీ ఇవేంటో బిత్తిరిదానిలాగా వచ్చాయి. అంటే ఫ్రెష్‌గానే ఉన్నాయి గానీ ఆకు ఇంతకన్నా ఎక్కువ గ్రో అవ్వట్లేదు. మేబీ సాయిల్‌లో బలం లేకపోవడం అయ్యుండొచ్చు. కానీ 3 మంత్సే కదా, 3 మంత్స్‌లో నాకైతే బాల్కనీలో కంపోస్ట్ కూడా తయారు చేసుకోవాలి అని ఉంది ఫుడ్ వేస్ట్ నుంచి. బట్ బాల్కనీ కాబట్టి కొంచెం రిస్క్ అయితది. ప్లస్ 3 మంత్స్‌కి ఇన్ని ప్రయోగాలు ఎందుకులే అనిపించింది. సో, అందుకనే నేను జనరల్‌గా ఫెర్టిలైజర్ తెచ్చేసి కొడుతున్నాను అప్పుడప్పుడు. సో, ఇదండి నా బాల్కనీ స్టోరీస్. నచ్చిందా? లైక్ చేయండి.